శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి సేకరించిన సంతకాల ఫామ్ను ప్రగతి భవన్ ప్రాంగణంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జెండా ఊపి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కు పంపించారు. ఇక సీఎం చంద్రబాబు చేపట్టిన మహోత్తర పథకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ పథకం అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇక మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మైనర్ టు మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే ఆ వాటర్ అవైలబిలిటీ రైతుల అవసరాన్ని ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రాపర్గా టైంకి అసెస్ చేసుకుంటూ రైతుల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఒక కోఆర్డినేటెడ్ పద్ధతిలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనిచేస్తాయి. ఎక్కడైనా డిస్ట్రెస్ ఉందంటే వాటర్ డిస్ట్రెస్ ఉందన్నప్పుడు అవసరం అనుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆన్ చేసి ఆ పర్టికులర్ ఏరియా ఉన్నటువంటి డిస్ట్రెస్ క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లే కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే, పిపిపి మోడల్కి ఇస్తే, అంటే రైతులు చివరికి సాగునీరు కావాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మోకరిల్లేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు తీసుకొచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు మనం రాబోయే రోజుల్లో వెళ్ళిపోతా ఉన్నాం. ఇది చాలా తప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా అన్యాయం. ఇది రైతులకి మోసం కంటే ఏదైనా పెద్ద మాట ఉంటే ఆ మాటతో దీన్ని మనం సరిపోల్చాలని నేనైతే అభిప్రాయపడతాను.